అందరికీ నమస్కారం. నేను సృష్టి శేషగిరి, ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ హైదరాబాద్. నేను ఈరోజు మీ ముందుకి శ్రీ క్రోధినామ సంవత్సర కుంభరాశి వార్షిక ఫలాలు చెప్పబోతున్నాను. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1గా చెప్పబడ్డాయి. వీరికి గురుడు ఏప్రిల్ 24 వరకు వీరికి 3వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానం నుంచి చతుర్థంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ చతుర్థ గురువు వీరికి ఏం ఫలితం ఇవ్వబోతుంది అంటే, ఈ సంవత్సరం వీరికి గృహయోగం ఉంది. విద్యార్థులకి మంచి విద్యా బలం లభిస్తుంది. విద్యా ఫలం, విద్యా విజయం విద్యార్థులకు ఆనందకరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి, ముఖ్యంగా గృహం సంబంధించిన కొనుగోలు చేసేవారికి, అమ్మేవారికి ఎక్కువగా లాభకరంగా ఉంటుంది. గృహోపకరణాలు వ్యాపారాలకి మంచి లాభకరంగా ఉంటుంది. స్కూల్స్లకి, కాలేజీలకి, వాటికి సంబంధించిన బిజినెస్లో ఉన్న వారికి కూడా మంచి లాభకరంగా ఉంటుంది. ఫైనాన్స్ సంబంధించిన, కార్లకి సంబంధించిన, 2 వీలర్స్, కార్లు, వెహికల్కి సంబంధించిన వ్యాపారాలు కూడా ఈ సంవత్సరం విశేషంగా లాభకరంగా ఉంటాయి. కొత్త ప్రణాళికలకి ఇది అనుకూల సమయం. కొత్త వ్యాపారాలకి కూడా ఆలోచనలు జరుగుతాయి. అయితే విదేశీయానాలు కూడా లాభించినప్పటికీ కొంత ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. రాజకీయ రంగం వారికి కూడా కొంత విశేషమైన గుర్తింపులు, మంచి వారి యొక్క కృషికి తగిన పదవులు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి విద్యార్థులకి విద్యా విజయం, ఉన్నత విద్యా ప్రాప్తి, విదేశీయానం లభిస్తుంటాయి. ఇక ఈ సంవత్సరంలో, ముఖ్యంగా ఈ సంవత్సరంలో రైస్ వ్యాపారస్తులు, మిల్లర్లు, వీరికి కూడా అధికంగా, రైతులకు కూడా ఒక మేరకు లాభంగా ఉంటుంది. సినిమా రంగం వారు కూడా, వారికి ప్రొడ్యూసర్లకి ముఖ్యంగా ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి. మంచి పిక్చర్స్ అంటే మంచి అద్భుతమైన కళాఖండాలు ఈ సంవత్సరం మంచి దర్శకుల చేతిలో రూపొందించి మంచి పేరు, గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవివాహితులకు కూడా కాస్త శ్రమతో అయినా సరే ఈ ఏడాది ఎండింగ్ కల్లా వివాహయోగం కనిపిస్తుంది. వీరికి శనీశ్వరుడు జన్మరాశిలో సంచరించడం, 7.5 ఏళ్ళనాటి శని జరుగుతుండడం వల్ల ప్రతి పని కూడా దగ్గర దాకా వచ్చి మళ్ళీపోవడం, తద్వారా పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోవడం, ఆర్థికమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులు, కుటుంబంలో అనారోగ్యం, వారికి తద్వారా ధనం వ్యయం అధికంగా, శ్రమ వ్యయం, మానసికంగా, శారీరకంగా అలసట, ఎక్కువగా అవమానాలకు గురవడం, ఇవన్నీ ఈ ఏడాది ఈ యొక్క కుంభరాశి వారికి సంభవించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. నా ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్ను ఈ ఫోన్ నెంబర్లో సంప్రదించండి.